ఇప్పుడు నేను చెప్తే పెడతా నువ్వు చెప్పు. క్లుప్తంగా అడుగు, క్లుప్తంగా చెప్తా. క్లుప్తంగా మీకు ఇంక స్టార్టింగ్ అయినా సరే. ఇప్పుడు ఉదయాన్నే పండుకున్నాం రాత్రి, ఏం ప్రశాంతంగా పండుకున్నాం రాత్రి. నువ్వు డిస్టర్బ్ చేయక మధ్యలో, నువ్వు ఇంక పోతే బయటకన్నా పో, నన్ను మాట్లాడి వదిలే ఇంకా నువ్వు అని పట్టించుకో. నువ్వు ఏం డిస్టర్బ్ చేయకు, కాన్ఫ్లిక్ట్ చేయక మధ్యలో రాకు. ఏంటంటే ఇప్పుడు రాత్రి పండుకున్నాం, ప్రశాంతంగా పండుకున్నాం. అనుకోకుండా పొద్దున్నే నాకు మేలుకు వచ్చింది, కానీ ఒక ఆలోచనతో మేలుకు వచ్చింది, అది భయానికి గురి చేసింది. అది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నేను రాత్రి ఎంత ప్రశాంతంగా అనుకున్నాను, నిద్రలో కూడా మనకు తెలియదు ప్రశాంతంగా అనుకున్నాం. పొద్దున్న లేచినా కూడా అదే ప్రశాంతత ఎందుకు లేదు, మైండ్ పరిపరాల విధాలుగా ఆలోచించి ప్రశాంతంగా కోరుకోవాలి. అయింది ఆ తర్వాత సంగతి. నేను చిన్న ప్రశ్న ఇస్తా, ప్రశాంతత అంటే అంటే ఇంక ఏం ఆలోచించాలి, అంటే భయం ఏం కాలేవు, ఇంకా ఉన్నాం అంతే ప్రశాంతంగా. అంటే వ్యక్తి నేను ప్రశాంతంగా ఉన్నా అంటే ఏమేమి ఉంటే ప్రశాంతత ఉంటుంది, ఏమేమి లేకపోతే ప్రశాంతత ఉంటుంది చెప్పు. నాకు ఏమేమి ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏమేమి లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి పోవాలి కదా, ఆ మధ్యన ప్రశాంతత ఉంటుంది. సో అట్లా ప్రశాంతంగా ఉండాలంటే ఏవేవి ఉండకూడదు అవి తీసేసి చూడు, అంతే జవాబు. భావనలు తీయాలనుకుంటున్నా పోతలేవు కదా, ఎట్లా పోతాయి? అది క్లియర్ అన్న చేసుకో, లేదా అనవసరం అన్న తెలుసుకో, లేదా ఎంతసేపు చర్చించిందే వాడికి స్పందన లేకుండా ఉండడం అనేది ఒక స్థితి. ఇంకా అది ఒక్కటే అల్టిమేట్, ఇంకా స్పందన లేకుండా ఉండాలి. అదొక్కటే చివరి వచ్చిందంటే ఇంకా ప్రశాంతత. స్పందన వస్తే స్పందించు, ఆలోచిస్తూ కూర్చో. ఒక రెండు ఉన్నాయి అబ్బా, చేస్తే చెయ్యి, లేకపోతే చేయకు, కానీ ఆలోచించకు. ఆలోచించద్దు దేని గురించి కూడా, చేస్తే చెయ్యి, అట్లయితే లేకపోతే చెయ్యకు. నేను అంటున్నది స్పందన లేకుండా. ఇంకోటి, మనకు వచ్చే ఆలోచనలో 99% నీవి కావు. నీ బాల్కనీలో పైవాడి కడ్రాయర్ పడ్డది, నీది కాదు అది. ఎక్కడి నుంచో పోతుంటే రెట్ట వచ్చి నీ మీద పడ్డది, నీది కాదు అది. అట్లా నీ మనసులో నీ యొక్క సెన్సెస్ వల్ల, ఈ సినిమాల వల్ల రకరకాల సమాచారం అంతా వచ్చి పడుతూ ఉంటుంది. మనం ఆలోచనలు రెండు రకాలుగా మనలో జరుగుతుంది. ఒకటి నీకొచ్చే ఆలోచనలు, రెండోది నీవు చేసే ఆలోచనలు. సో నీవి చేసే ఆలోచన మీద దృష్టి పెట్టు, నీకు వచ్చే ఆలోచన మీద దృష్టి పెట్టు. అవి వచ్చినా వదిలేయాలి, నీవి కావు కదా, నీకే సంబంధం అది. అందుకే ఇప్పుడు ఒకసారి చూసుకో, నీకు వచ్చిన ఆలోచనలు వదిలేయమంటున్నారు. అసలు ఆలోచన పట్టించుకోకు, అది కాసేపు వెళ్ళిపోతుంది. అంతే. నాకు వచ్చే ఆలోచనలు, నువ్వు చేసే ఆలోచనలు నీకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఒకరిని చంపాలనిపించింది, అది వచ్చిన ఆలోచన కాకుండా తాను చేసిన ఆలోచన. అందుకే దాని ఫలితం అనుభవిస్తారు ఖచ్చితంగా. వచ్చే ఆలోచనలు చాలా ఉంటాయి, గాసిప్ లాగా మాట్లాడతారు, పాలిటిక్స్ మాట్లాడతారు, ఏదో వస్తూ ఉంటుంది అట్లా. సో నేను అంటున్నది, వచ్చే ఆలోచనని వదిలేయంగా. ఓకే. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, ఇప్పుడు ఆ ఆలోచన ఇప్పుడు మనకు విరుద్ధంగా కలిగింది అనుకో. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, కానీ అది భయానికి గురి చేసింది నన్ను. కరెక్టే. నువ్వు అడిగేది ప్రశ్న చాలా సూపర్ఫిషియల్, దానికి జవాబు ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. అసలు భయం ఎందుకు అవుతుంది, అసలు ఆలోచన ఏంటి చెప్పాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఉన్న ఒక ఆలోచన, నాకు ఇప్పుడు చదువుకుంటున్నా, సడన్గా అరే మా అమ్మకు సుస్థ అవుతుందేమో అనే ఆలోచన వచ్చింది. దానివల్ల నేను ఇది చదవలేకపోయినా. అందరు యోగులు చెప్పిందంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుందరు అంతే. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. వాళ్ళది వాళ్ళు కడుక్కుంటారు, నీది నువ్వు కడుక్కుంది. వాళ్ళది మనం కడగాల్సి వచ్చినప్పుడు భయం అవుతుందా? అంతే కదా మరి. అసలు నీ మనసు వేరే వాటి వైపు వెళ్ళకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకుంటున్నావా, వేరే వాళ్ళ శరీరాన్ని ముట్టుకుంటున్నావు పోయి నువ్వు? ఏం ముట్టుకుంటలేను. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ముట్టుకోవాల్సింది వస్తుందేమన్నా అంటే మనం నీ పరిధిలో లేనిది అది. ఒకవేళ నిజంగా అట్లుంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయి క్లియర్ చేసుకో విషయాన్ని, కానీ ఆలోచిస్తూ. అందుకే అంటున్నా, చేస్తే చెయ్యి, లేదా చెయ్యి. ఆలోచన వల్ల భయపడద్దు అంటారు. ఆలోచన అసలు దేనివల్ల భయపడకూడదు, ఆలోచన వల్ల కాదు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతారు కదా, ఇంకా చావనే లేదు అప్పుడే భయపడుతున్నాం ఎందుకు? అది జరిగినప్పుడు భయపడదు. కానీ అంటే మనకు భయం అని తెలియదు, కానీ ఏదో ఒకటి బుగులు, ఏదో ఒకటి ఆనందం. అంటే నీకు నువ్వు దొరకనంత వరకు అదంతా ఉంటుంది. ఇప్పుడు డ్రైవింగ్ రాని వాడికి భయం వేస్తూ ఉంటుంది కదా, అట్లా జీవితం మనకు పరిచయం కానంత వరకు ఏవో భయాలు అవుతూ ఉంటాయి. డ్రైవింగ్ వస్తుంది, ఆ భయమే ఇట్లా పోవాలి కంప్లీట్గా. అంటే జీవితంలోకి తొంగి చూడడమే.
అసలు నీ లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు ఓ పేపర్లో రాయి, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఓ పేపర్లో రాయి, నీకు వచ్చే ఆలోచనలు ఇది స్పెసిఫిక్గా రాయి, అబ్స్ట్రాక్ట్ కాదు. రకరకాల విషయాలు మనం చేస్తామా చేయలేమా ఏదైనా అసలు నీవు అనే దాన్ని ఒక డాక్యుమెంట్ రాయి. అసలు ఎవరు ఇతను, అతనికి ఉన్న ఏ భయం అంటే ఎందుకు అవుతుంది, నువ్వు దానికి ఆన్సర్తో పనిలే, ఫస్ట్ నీ మనసులో ఉన్నది రాయి. అది నువ్వు స్పష్టంగా రాయగలిగితే జవాబు ఉంటుంది, అబ్స్ట్రాక్ట్గా ఆలోచించినంత వరకు జవాబు ఉండదు. మీరు ఒకవేళ భయాన్ని ఈ విధంగా పోగొట్టొచ్చు అనే నీవెవరో నీకు తెలిస్తే, నీ పరిధి ఏమిటో నీకు తెలిస్తే ఏ భయం ఉండదు. తర్వాత జీవిత సత్యాలు కొన్ని ఉన్నాయి, ఎవరైనా మరణిస్తారని తెలుసుకుంటే భయం ఉండదు. నువ్వు చెయ్యి ఏమైనా చేస్తే. మరణం గురించి కాకుండా ఇప్పుడు నేను అన్న దగ్గర పోయి కలవాలి కంపల్సరీ. ఇప్పుడు నువ్వు లేవు అని నేనేమనుకుంటున్నా అంటే, అరే నేను అన్నతోటికి ఇంత దూరం వచ్చినా, నేను 500 కిలోమీటర్ల నుంచి వచ్చినా అన్న లేడు, ఇవి పెట్టిన సమయము పెట్టిన డబ్బు అన్నీ వృధా అయిపోయాయి కదా అని. అదంతా ఓకే, అది మైండ్ అట్లా జనరల్గా ఆలోచిస్తుంది. ఆలోచించవలసింది ఉంటే కలుస్తావు, లేకపోతే కలవ. ధారణ పెట్టుకోవాలి, ముందే క్లారిటీ కావాలి, ధారణ కాదు. నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, ముందే ఏమైనా సరే ఏదేమైనా, లేదా ఏదేమైనా ఫోన్ లేపే వరకు ఆగి కన్ఫర్మ్ చేసుకుని రా, అప్పుడు పంచాయతీ దిగుతుంది. అంటే ఏదేమైనా స్పష్టతలోకి రావాలి అంతే. అది ఇప్పుడు వస్తావా, 5 ఏళ్ళు పడుతుందా, కొన్నిసారి 20 సంవత్సరాలు పడుతుంది చిన్న విషయం అర్థం కావడానికి. తర్వాత ఇంకోటి డబ్బులు ఉంటాయి అన్న. ఇప్పుడు డబ్బుల కోసం ఎందుకు అంత పరుగు? లేవు కాబట్టి. అసలుకి ఎందుకు లేవు కాబట్టి అంటే వచ్చినాయి, ఇప్పుడు డబ్బు బాగా వచ్చింది, రాలేదు అసలుకి ఎందుకు రాలే కదా, రాలేదు. అయినా సంపాదించి చూడు మరి. నేను అంటున్నది ఫస్ట్ చెప్పిందే మాటికి చెప్తా ఈరోజు నీకు. చేస్తే చెయ్యి, లేకపోతే చెయ్యకు, కానీ ఆలోచించకు. డబ్బు సంపాదించాలంటే ఇంక బుద్ధిగా రియల్ ఎస్టేట్ చేస్తే అట్లా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసు, డబ్బు చేయంటే 2 సంవత్సరాలు 100 కోట్లు సంపాదించినోడు. ఇంకా అసలు ఉదయం మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి డబ్బు తప్ప వేరే థింకింగ్ లేదు. ఇప్పుడు ఇంత 2 సంవత్సరాల తర్వాత నౌ హీజ్ రిలాక్స్డ్, వదిలేసింది దాన్ని ఆలోచన. ఓ సినిమా తీస్తున్నాడు 3 కోట్లు పెట్టి, పోతే పోనీ అని తీస్తున్నాడు. అందులో ఫోన్ చేసిండు, డబ్బు మీద పడితే డబ్బే. ఒక్కటే మాట బై, నేను సినిమా తీస్తున్నా, నేను పట్టుకోవాలని ఒక్క ఆలోచన చెప్పి మీద వదిలేస్తాను. సినిమా పీకినా పర్వాలేదు, పైసలు పోయినా పర్వాలేదు అనుకుని తీయను. రైట్ అన్నాడు, అంతే తీసేస్తాను. సంపాదించాలంటే దిగాలి, ఇంకా అంతే. వేరేం చేస్తావు? పిల్లలు కావాలంటే దిగవా? ఆలోచిస్తే కారు కదా, అందుకే పెడుతున్నారు ముహూర్తాలు అవన్నీ. అన్న ఇప్పుడు ఇష్టం ఉంటుంది, ఇష్టం ఇప్పుడు నీ మీద నేను ఇష్టం పెంచుకున్నా, ఎందుకు పెంచుకోవాలి ఇష్టం? అందుబాటులో లేదు కాబట్టి. ఇప్పుడు నీ చేయి నువ్వు ఇష్టపడతావా? పడవా? ఇష్టం మన చేతి ఇప్పుడు పడతాం, ఇష్టం చేతిని ఎప్పుడు ఇష్టపడవు, చెయ్యి నీకు ఉంటుంది అంతే. సరిగ్గా చెయ్యి. ఇప్పుడు ఒకవేళ ఈ చెయ్యి పోయింది అనుకోనా, అది పోద్ది కదా, నేను అన్నది ఉన్న దాని గురించి మాట్లాడుతున్నా. పోతే ఇంకా దాన్ని ఇష్టం ఉన్నదా? పోతే లేదని బాధపడతావు, ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా నాకు నా ముక్కు నాకు ఇష్టం అని చెప్తావు? ఎవరికైనా చెప్పిన 2 నెల రోజులు ఇష్టమైన వాళ్ళ కోసం నేను అడిగిన దానికి ఆన్సర్. నా ముక్కు అంటే నాకు చాలా ఇష్టం అని ఎవరికైనా చెప్పినవా? చెప్పలే. నాకు ఈ డ్రెస్ అంటే ఇష్టం అని చెప్పినావు, చెప్పే ఉంటావు. నాకు ఈ కార్ అంటే ఇష్టం, నాకు సినిమా అంటే ఇష్టం, నాకు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్తావు. కానీ నా చెంప అంటే నాకు ఇష్టం అని ఎప్పుడు చెప్పు? వేరే వాళ్ళకి చెప్పగానే మన మనసుకి అయితే చెప్పుకుంటాం కదా. ఎప్పుడు చెప్పు, నువ్వు ఆలోచించు. ఎవడో పిచ్చోడు చెప్పుకోవాల్సిందే. దానికి కారణం ఏంది? నీలో భాగమైన దాన్ని నువ్వు ఎప్పుడు ఇష్టపడవు, దాన్ని బాగా చూసుకుంటావు. అంతవరకు ఇష్టం ఎందుకుంది? కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు వంట చేస్తుంటే దీనికి దెబ్బ తాగకుండా, కత్తి కోసుకోకుండా, మంట టచ్ కాకుండా చూస్తే కన్సర్న్ ఉంటుంది. అంతవరకు ఇష్టం ఏముండదు. ఇష్టం ఉందంటే అది నీకు ఆధీనంలో లేదని ఒక సంకేతం. ఏది నీదో, ఏది పరిపూర్ణంగా నీదో దాని పట్ల ఏ ఇష్టం ఉండదు. అందుకే ఆధ్యాత్మికతలు ఈ అద్వైత భావనకు రమ్మని చెప్పారు మాటికి. ఎందుకంటే ఈ జార్గన్ అంతా దమాఖరాబ్ అవుతుంది లైఫ్లో. నీది కాని దాన్ని నువ్వు ఎట్లా ఇష్టపడతావు? అది చెప్పు ఫస్ట్. ఆలోచన వస్తుంది కదా. వస్తుంది, ఫస్ట్ మూలం పట్టుకో. ఆలోచనలు మస్తు వస్తాయి. విషయం ఆలోచనల గురించి కాదు, మన డిస్కషన్ క్లారిటీ గురించి మాట్లాడుతున్నాం. ఆలోచనలు వస్తాయి భయ్. మన చిన్నప్పటి నుంచి మైండ్ ఉంది కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, సినిమాలు ఉంది, రకరకాల వ్యక్తులు, ఆలోచనలు వస్తాయి. ఎందుకు రావు? ఆలోచనలు ఎందుకు రావు? థియేటర్ ఉంటే సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ థియేటర్లో తెరకేం పట్టుకోవట్లేదు. మనం మన కోసం బతకాలనా, లేకపోతే ఇష్టమైన వాళ్ళ కోసం బతకాలనా? అసలు ఇదంతా నువ్వు డిస్టర్బ్ చేయకు. నేను డిస్టర్బ్ చేయకు. నేను డిస్టర్బ్ కాదు. మా అన్న ఏం చేస్తాడంటే మధ్యలో మాట్లాడతాడు.
అది ఆయన స్వభావం పట్టించుకొని ఒకసారి స్పందన లేకుండా ఉండు ఆపేస్తాడు. ఇప్పుడు మన కోసం బతకాలన్నా వేరే వాళ్ళ కోసం బతకాలంటే అసలు నీవెవరు తెలియాలి కదా. అంటే బతకడం అంటే వేరే వాళ్ళ కోసం అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నేను ఈ అన్న దగ్గరికే పోయి ఉంటాను. నువ్వు నా కోసం బతికినట్టుందో కానీ నాకు నచ్చపోతే నేను అదే అంటున్నా నీకు ఇప్పుడు నేను బాగా ప్రేమిస్తున్నాను, నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నా, అది నీకు ఇష్టం లేకపోతే అదే తెలుసుకొని పక్కకి జరుగు. కానీ నేను ఇష్టపడుతున్నా కదా. నేను అదే అంటున్నా, మనం తెలుసుకోవాల్సింది నీది కాని దాన్ని నువ్వు ఇష్టపడవద్దు, ప్రేమించొద్దు. నీదైన దాన్ని ఇష్టపడవు, ప్రేమించవు. అందుకని అవగాహన చెప్తున్నారంటే అవగాహన కానిది ఇష్టపడకు, గుర్తించు. ఇప్పుడు ఉదాహరణకి ఆకాశం ఉంది కదా, అంటే ఇప్పుడు నాకు అర్థమైందంటే నీది కానిది ఇష్టపడకంటున్నావా? అవును, అంతే కదా. అవును. ఇంకోటి నీది కాని దాన్ని ఇష్టపడతావు. బేసికల్గా ఇష్టం అంటే నాకు సినిమా హీరో అంటే ఇష్టం అని ఎందుకు చెప్తావు అంటే నీ దగ్గర లేదు కాబట్టి, నీ ఆధీనంలో లేదు కాబట్టి, నీకు పరిపూర్ణంగా తెలియదు కాబట్టి ఇష్టం వచ్చింది. అది ఎవరికైనా తెలుస్తున్న కొద్దీ అన్నీ పోతాయి. ఇప్పుడు నాకు దీనిలో ఇష్టం గురించి ఇద్దరికి పెళ్ళి ఎందుకు చేస్తారు తెలుసా? ఇవన్నీ పోవడానికి. ఇప్పుడు ఇద్దరు ఊరికే ఉంటారు, ఇంట్లో పనులు చేసుకుంటారు అంతే. ఊరికే కళ్ళు పెట్టి చూసుకోవడము, బుగ్గలు గెలుకోవడము, 2 ఏళ్ళ తర్వాత ఏం ఉండదు కొంతవరకే. భార్య అట్లా భర్త నగ్నంగా వచ్చినా బట్టలు మట్టి తీసుకుంటారు, అసలు కేర్ కూడా చేయరు. అది మంచి స్థితి. ఆ స్థితి రావడం కోసమే వాడు ఇరికిచ్చేది రూమ్లో. వాడు అటు దొర్లి ఇటు దొర్లి ఒకరినొకరు నగ్నంగా 300 డిగ్రీలు 360 డిగ్రీస్లో చూసుకోవడంతో ఇంతేనా, ఓకే, దీనికోసం ఆరాటపడ్డది, బాగుంది, కానీ దీనికోసం ఇప్పుడు నాకు ఇష్టంలో ఏమర్థమైందంటే నా ఆధీనం లేని దాన్ని నేను ఇష్టపడకూడదు అని అర్థమైంది నాకు. కరెక్ట్, ఓకే, ఇది అయిపోయింది. దేన్ని నీ ఆధీనంలో పెట్టుకోకు, అంటే ఆలోచనగా ఏది సొంతం చేసుకోకు. వ్యక్తి అందుబాటు ఉంటే కలువు, కాస్త స్పెండ్ చేయి, ఇంటికి వచ్చేసేయి. ఇప్పుడు గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరైనా ఇప్పుడు నరేష్ అయినా ఎవరైనా పెంచుకుంటున్నారు కదా, పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా పెంచుకోవాలనుకుంటున్నా, కానీ నాకు గోకుడ పెడుతుందని తీసేస్తున్నా. మామూలుగా ఏ గోకుడ పెట్టదు, నీ థాట్ అది, నీ మైండ్ థాట్. ఏ గోకుడ పెట్టదు. సింహానికి ఎంత జుట్టు ఉంటుంది చెప్పు, అది తీసుకోలేదు కదా. కాదు, గోకుడ పెట్టడం అనేది గోకుడ పెట్టడం, అది ఇంకా బుడదల వండుకుంటది, నేల మీద వండుకుంటది. అంటే నాకు థాట్ అది, నీ థాట్ అది. వదిలేస్తే పెంచుకో, అసలు పెంచుతలేవు, వదిలేదాన్ని. నువ్వే వాడు పెంచడానికి. నువ్వు ముక్కును పెంచలేవు, గడ్డాన్ని పెంచలేవు, వదిలేస్తే మిగులుతుంది. దాని నుంచి వచ్చిన ఇది నేను ఆల్రెడీ ట్రై చేసిన, దాని గురించి ట్రై చేసి పెంచుదామని. కొంచెం పెంచకూడదు మళ్ళీ, అదే నువ్వు ఎవరో పెంచడానికి అదే పెరుగుతుంది. కానీ కొంతవరకు వచ్చినాక ఏ అనీజీ ఉండదు. ఒక్కటి మాట్లాడలే ఎప్పుడైనా. ఇప్పుడు నేను వదిలేసిన, కానీ కొంతవరకు వచ్చినాక నాకు అనీజీగా ఉంది. నేను అంటున్నది పెంచుకోకు, అనేక ఇష్టమే వద్దు దాని గురించి. ప్రతిదాని సీరియస్ గడ్డమే కదా పోనీ. ఇప్పుడు నీ ముక్కు వల్ల అనీజీ ఉందంటే కట్ చేసుకుంటావా? చేసుకో మరి. అంటే ఇప్పుడు గడ్డం పెంచుకోవాలనే వదిలేసేయండి అంటున్నావు అంతే కదా. నువ్వు అసలు ఏది అనీజీ ఉండదు, ఏ దురద ఉండదు, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. నథింగ్. ఎప్పుడన్నా అంటే బురదనో బిరుదనో లేకపోతే చెమటనో అట్లా న్యాచురల్ ఇచ్చింగ్ వస్తే రావచ్చేమో. అది కారణం నువ్వు శుభ్రంగా లేకపోవడం వల్ల తప్ప గడ్డం వల్ల కాదు. ఓకే, అంటే దాన్ని ఒకవేళ పొట్టకు కూడా దురద రావచ్చు ఒక్కొక్కసారి. అట్లా నేను గడ్డం పెంచే ముందుకు మధ్యలో గడ్డం పెంచే ముందుకు ఫస్ట్ ఇదే ప్రశ్న అడిగిన, మనం ఫస్ట్ మీటింగ్లో అడిగిన ప్రశ్న మీరేమనుకుంటే నేను అంగీకరించిన అన్నారు. అవును, ఇప్పుడు అంతే కదా, నాకు అడ్డు వస్తలేదు నా గడ్డం, అదొక్కటే అంగీకరించిన అంతే. చూద్దాం ఎంతగానో పెరిగింది. ఇది నెగిటివ్ థాట్స్ గురించి, దాన్ని వచ్చేవి నెగిటివ్ థాట్స్ వదిలేయమంటున్నారా? వచ్చే ఆలోచనలు వదిలేయమంటున్నారా? నెగిటివ్ థాట్స్ గురించి నీవు ఆచరించగలిగే ఆలోచన మాత్రమే నీదబ్బా, ఇంకా మిగతావేవి నీవు కావు. అవి వల్ల వస్తే నేను చెప్పింది, నువ్వు ఆచరించగలిగే ఆలోచన మాత్రమే నీది, మిగతావేవి నీవి కాదు. అవి వదిలేసేయాలి వచ్చినాయి. మళ్ళీ నీవు ఆచరించగలిగినవి నీవి, మిగతావేవి నీవి కాదు. వదిలేసేది ఎక్కడిది? ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు బెంజ్ కార్ కొనాలని ఆలోచన వచ్చింది, కొనగలవా? ఇప్పుడు కొనలేము, అది నీ ఆలోచన కాదు, అది ఎవరిదో వచ్చింది. ఇప్పుడు వెళ్ళి టీ తాగాలనిపించింది, తాగలవా? తాగలేము, అది నీ ఆలోచన, పోయి తాగిరావు. కానీ పోనీకి ఓకే లేదే, ఆ తర్వాత సంగతి. అట్లీస్ట్ నీ ఆలోచన అది నీ పరిధిలో ఉంది, 100% కాదు. ఒకవేళ బెంజ్ కార్ కావాలన్న ఆలోచన వచ్చింది, అది నీ ఆలోచనను గుర్తిస్తే ఇంకా టైం వేస్ట్ చేయకు, డబ్బులు సంపాదించుకో. స్టార్ట్ వర్కింగ్ ఆన్ మనీ.
అంటే ఉద్యోగం కాదంటే ఇంకా పోయి చదువుకో అంతే అంతే, వేరే ఆలోచన ఇంకా వేరే ఆలోచన చేయక, ఎందుకంటే అది నీది అనుకున్నప్పుడు దాని వెనక వాడు ఇంటికాడ వాళ్ళకి అది అవుతుంది నాకు ఇది అవుతుంది మా అన్న ఇట్లా అడ్డం బ్రో స్నానం చేయాలని ఆలోచన వచ్చిందా, ఎంతసేపు చేస్తే నీకు తృప్తి ఉంటుందో అంతసేపు చేయకు, లేదా చేయకు, కానీ ఆలోచించకుండా నాకు అర్థమైందల్లా వెరీ చిన్న చిన్న విషయాలు, నేను ఏమైనా చేస్తే చేస్తా లేకపోతే చేయను, కానీ మధ్యాహ్నం ఆలోచించను నేను. ఇప్పుడు అన్న చేసినప్పుడు దాని గురించి చేస్తూ ఆలోచించు, చేయాలనుకుంటే ఆలోచించు, ఎందుకు లేదా ఏం ఆలోచిస్తావు దాన్ని. మనం సినిమా తీయాలనుకుంటే పేపర్ పెన్ పెట్టుకొని సినిమా కథ గురించి ఆలోచించు, సినిమాల గురించే మాట్లాడు, సినిమాలే అధ్యయనం చేయి, ఒక 6 నెలల్లో కథ రెడీ, ఆలోచన పూర్తయిపోతుంది. అన్న ఇంకోటి, ఇప్పుడు నీ దగ్గర నేను మాట్లాడుతుంటే ఇప్పుడు వీడికి వచ్చిన నేను ఇప్పుడు నీతోటికి వచ్చిన, నీ దగ్గరికి వస్తుంటే నీ దగ్గర నుంచి ఒక మాట మాట్లాడినా, నీవు ఉండి సడన్గా అరే వీడు రాకుండా ఉంటే బాగుండు అని నువ్వు నాతోనే అన్నావు సపోజ్గా, ఓకే అన్నాలి. అప్పుడు నువ్వు వీళ్ళు రాకుండా ఉంటే మరి ఎందుకు అంత ఉద్వేగం? మనిషి వేరబ్బా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా స్పందిస్తాడు, దాన్ని నువ్వెట్లా ఉద్వేగం పడిన వ్యక్తి ఇప్పుడు మీరు అట్లా అన్నారు, అరే నేనేంద్ర ఇంత దూరం నుంచి వస్తే అన్న ఇంత మాట అన్నే అని ఉద్వేగం వస్తే ఇంకా అర్థం కాలే, అజ్ఞానం ఉందని. కరెక్ట్, అజ్ఞానం ఉన్నదే కదా, అంతే. మళ్ళీ దానికి యాంగ్జైటీ అయ్యి నేను ఇట్లా అజ్ఞానం తెలియకనే. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఒక నల్ల ఆకారం చూసి భయపడతాడు, ఇంట్లో పెద్దవాళ్ళంతా నవ్వుతూ ఉంటారు వాడిని చూసి. ఎందుకు నవ్వుతున్నారు? అది ఉత్త నీడరా, దానికి ఏడుస్తావారా? అట్లనే పెద్దవాళ్ళు కూడా పనికిరాని విషయాలకు బాధపడుతుంటారు. అప్పుడు ఒక యోగి అంటాడు, ఆ ఉత్త మనిషిరా, వాడు మామూలు చేష్టలు చూసి ఎందుకు ఏడుస్తున్నావు, వాడి ఇష్టంలే అని చెప్తున్నారు. అట్లా ఇప్పుడు ఇదే సపోజ్గా ఇప్పుడు నిన్నే మా రూమ్ తోలుకపోయినా, 1 మా రూమ్ తోలుకపోతే మా రూమ్మేట్ ఉంటాడు. మా రూమ్మేట్ వచ్చి నేను నుండి నువ్వేంద్ర ఆయన తోలుకు వచ్చినావు అని అన్నాడు. నువ్వు అట్లా కూర్చున్నావు, నేను ఇట్లా కూర్చున్నావు. నువ్వేంద్ర ఆయన తోలుకు వచ్చినావు అంటే నేను తోలుకొచ్చిన. ఇప్పుడు వాడు వచ్చి నిన్నే అనుకో, నువ్వు వచ్చినావు, నువ్వు బయటకు అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు అతనితో ఏమంటావు? ఇది హైపోథిసిస్ కదా, అంటే ఊహ కదా. రండి, ఒకవేళ ఊహ కాబట్టి నేను దానికి ఊహాత్మకనే జవాబు ఇస్తాను. ఊహాత్మకనే వాడిని మూతి పంట రాలగొడతా. ఊహనే కదా జవాబు, ఎంజాయ్ చేయండి. రియల్గా జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఏ సందర్భంలో లెక్కలోకి తీసుకొని మాట్లాడతాను నేను. ఓకే, ఆ వ్యక్తికి మానసిక రోగి అనుకో, అర్థం చేసుకుంటా. ఆ వ్యక్తికి బలుపు ఉందనుకో, ఇంకోసారి రావద్దు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తి అజ్ఞానం అనుకో, సరేలే నేను పోతే నీకు హాయిగా ఉంటుందా, సరే పోతలే అని చెప్పి వచ్చింది. నేను చెప్తే వారదులకు వస్తే నేను వచ్చిన, నువ్వు నన్ను ఎందుకు క్వశ్చనింగ్ చేస్తున్నావు? నేను అసలు అట్లా సందర్భమే చెప్తాను, నేను నీకు ఆన్సర్ ఇవ్వలేను. అది ఆన్సర్ అదే ఇన్సిడెంట్ రకరకాల చోట రకరకాల స్పందిస్తాను నేను, మిషన్ని కాదు. అదే చెప్తే ఎదురుగున్నది పిచ్చివాడు అనుకో, ఐ అండర్స్టాండ్ హిమ్. ఇప్పుడు తోలుకపోయింది నేను కదా, ఎవరైనా నాకు రాకుండా, నాకు ఆసక్తి లేకుండా నువ్వెట్ట తోలుకపోతావు? ఏదైనా నా వల్లనే జరుగుతుంది, నువ్వేం చేస్తలేవు. వీడ ఇప్పుడు ఈ చిన్న డిస్కషన్ చేస్తున్నాం, నాకు ఆసక్తి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడిస్తున్నావా, నేను అనిపించి మాట్లాడుతున్నా? నీకు మాట్లాడి అట్లా నేను రావాలనిపించే వస్తా, నీకు సంబంధం లేదు. తర్వాత ఏమన్నా అది నాకు సంబంధించింది, నువ్వు ఎట్లా తీసుకుంటుంది నిర్ణయం? నా ఇష్టం అది, అంటే నా స్ఫురణలో నుంచి నేను స్పందిస్తాను తప్ప. అయిపోయినాయా? అడుగు అడుగు అడుగు. ఓకే, ఇంకోటి దేవుని నమ్మాలను మీ పరిశిక్ష మీ నమ్ము, ఎవడో నమ్మాలని లేదే, నమ్మకు, నీ ఇష్టం. మీ దృష్టిలో చెప్పమన్నా, నేను చెప్పాను. నేను 2 ఆన్సర్లు ఇస్తే 2 తీసుకోకపోతే మళ్ళీ నా దృష్టి ఎందుకు? ఇప్పుడు దానికి ఇంకొక పదం జోడిస్తే బాగుంటుంది, పూర్తిగా నమ్ము. ఇప్పుడు నేను కొన్ని పనులు దేవుని నమ్మి కొన్ని పనులు చేసిన, అట్లుండదు. అన్ని పనులు నా గురించి చెప్తున్నా. నీవు ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు సర్జరీకి పోయినప్పుడు ఏం తినకుండా పోవాలి, మత్తుమంది వేస్తే వేయించుకోవాలి, నిశ్శబ్దంగా వండుకోవాలి, రూల్స్ కదా. అక్కడ దేవుడు అనేది చూస్తే కొన్ని రూల్స్ ఉన్నాయి, నువ్వు దాన్ని అంగీకరిస్తేనే దేవుడు అనే మాట వాడు. నీకు నచ్చినట్టు నీకు వాడితే దేవుడిని తీసి ఆల్రెడీ ఎక్కడ పెట్టినావు. ఒకవేళ మనం దేవుడు లేడు అనుకుంటే లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, అంతే. అంతే కదా. అంటే చూడు, నువ్వెంత పవర్ఫుల్ అసలు. నువ్వు అనుకుంటే ఉన్నాడు, లేకపోతే లేదు. ఉన్నది నువ్వు అనుకున్నా ఉంది, నువ్వు అనుకోపోయినా ఉంది. లేనిది నువ్వు అనుకున్నా లేదు, అనుకోపోయినా లేదు. చేయలేదు కాబట్టి చేస్తే కూడా మళ్ళీ కోరిక తగ్గుతుంది.
సరిగ్గా చేస్తే ఏదైనా తినాలన్న కోరిక ఎందుకు ఉంటుంది? ఇది మనుషుల్లో ఉద్వేగం కదా, ఉద్వేగం అంటే కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ కదా, నీ తప్పు కాదు అది. ఎందుకు ఉంటుందో చెప్పనా? చిన్న ఆన్సర్, అందుబాటులో లేదు కాబట్టి. ఉంటే పోతుందా? ఇప్పుడు నీకు ఫుడ్ అందుబాటు ఉందనుకో, దాన్ని బట్టి నీకు ఎందుకు ఉంటుంది? మన లోపల నుంచి వస్తుంది మనకి. అది మళ్ళీ నువ్వు విషయాన్ని పట్టుకోవట్లే. ఫుడ్ నీకు అందుబాటులో ఉంటే ఇప్పుడు నేను దాని పట్ల లస్ట్ ఎందుకు ఉంటుంది? ఒకరోజు చేసిన తెచ్చి మళ్ళీ 3వ రోజు కూడా నాకు చేయాలనిపిస్తుంది, వచ్చింది 5వ రోజు కూడా ఎందుకు చేయాలనిపిస్తుంది? అందుబాటులో లేదు కాబట్టి. ఉంది కదా, నాకు ఉంది కదా, వస్తుంది కదా. అందుబాటులో ఉండటం అది కాదు, నీతోనే ఉండడం. అందుబాటులో అంటే నాతో చేస్తా కదా, అట్లా అంటున్నా. బాయ్ 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 నాతో ఇప్పుడు ఉన్నప్పుడు చేస్తుంటా కదా. నేనంటే వచ్చిన ఒకవేళ కదా, అట్లా అట్లా అనిపిస్తే వదిలిపెట్టకు, నీ ఆధీనంలో పెట్టుకో. అప్పుడు చూడు ఏం జరుగుతుంది. అప్పుడు ఏమంటుంది తెలుసా? ఎందుకు పోతలేదు వీళ్ళు, ఎప్పుడు పోతూనే ఉంటారు. ఇప్పుడు ఒక 2 years ఉన్నారనుకో. ఈ లైట్ ఏవా ఇది? నేను ఏమంటున్నా అంటే ఎల్లు పోవాలంటే ఇప్పుడు లోపల నుంచి నేను ఏది అడుగుతున్నప్పుడు కావాలి? అదే 2 years ఉన్నాను కదా, దాని మీద పోయి మళ్ళీ ఒక 1 year తర్వాత రాదా? వస్తే మళ్ళీ పో. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దాన్ని వెంటబడుతున్నావా? ఉండాలంటే ఏదైనా ఎందుకు పోవాలి? అది ఉందంటేనే దానికి ఇంపార్టెన్స్ ఉందని. అది పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏది పోకుండా ఉండాలి? వచ్చినా పోకూడదు అంటే అది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కదా. నేను అదే మనకు సంబంధించిందే, మనకి ఇక్కడికి కావాలండి కానీ పోకూడదు, అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఆలోచన మనకు అట్లా నియంత్రించుకోవాలంటే నువ్వు నియంత్రించలేవు. నువ్వు అణచిపెట్ట చెప్పింది. నువ్వు నియంత్రిస్తే ఎంతసేపు నియంత్రిస్తావు? మళ్ళీ అది తిప్పి కొడుతుంది. అప్పుడు నువ్వు ఇంకా ఏది చూసినా థాట్ వస్తుంది. తర్వాత వదిలేసిన మళ్ళీ తర్వాత ఆ థాట్ రాదు, ఖచ్చితంగా వస్తుంది. నేను అంటున్నది అందుకే యూ హ్యావ్ టు ఎంక్వైరీ, ఏది అవసరము ఏది ఆవశ్యకం అనేది తెలుసుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి గురించి మాట్లాడు, తెలుసుకో ఫస్ట్. ఇప్పుడు ఫుడ్ అనేది లేకపోతే చచ్చిపోతావు, కానీ అది లేకపోయినా నువ్వు సర్వైవ్ అవుతావు. అంటే అది ఆవశ్యకము కాదు, అవసరం మాత్రమే. ఇట్స్ ఎ నీడ్, అది మస్ట్ అండ్ షుడ్ థింగ్ కాదు. అందుకని కొందరు యోగులు దాన్ని టచ్ చేయలే. అది లేకపోయినా ఉంటా అని తెలిసినప్పుడు దాన్ని వదిలేసారు. రెండోది, అది ఎందుకు చేస్తున్నావు అంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. అది వేరే చోట దొరికిన వాళ్ళు వదిలేసారు. అది పూర్తి. అందుకే రియలీ మజిలీ అదే కదా, ఆధ్యాత్మికతలో అందరూ వచ్చి ఆగేది ఆ ఒక్క రాయి దగ్గరనే, శృంగారం అనే చోట. కాన్ఫ్లిక్ట్ ఉంటుందంటే వదిలేసి వేరే దాన్ని రియల్ కాన్ఫ్లిక్ట్ అక్కడికే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆకలి నీ దగ్గరే ఉంది, నువ్వు తింటే అయిపోతుంది. కానీ ఇక్కడ నీ ఆనందం వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ దీంట్లో చాలా ఓకే. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నాది కాదు, ఇది నీది కాదు, ఇక్కడ నాకు అవసరం పడినది ఉంది, వేరే ఒకటి. ఇప్పుడు నీ ఫోన్ నేను తీసుకొని పోతా, మళ్ళీ నీకు అవసరం ఉండేదా? నువ్వు ఏదైనా చేసుకో, సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఫాలో కావాలి. లేకపోతే ఇప్పుడు నా సమాధానం అంటే, ఇప్పుడు నీ దగ్గర టీవీ ఉంది, నాకు అర్థమైంది, నేను తీసుకొని పోతా, తీసుకుపో, నీకు వద్దా? తీసుకుపో. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని నేను బేర్ చేయి. ఇంకా అంటే నువ్వు సమాజంలో ఇప్పుడు ఉదాహరణకి నేను అదే అంటే నువ్వు కేసు వేస్తావా, అది తర్వాత విషయం. కాన్సిక్వెన్సెస్ మెయిన్. ఇప్పుడు నేనేమంటుంటే, నీకు అవసరం లేదా, నీకు అవసరం ఉంది కానీ నేను తీసుకుపోవాలనిపిస్తుంది నాకు. విచక్షణ నాకు అర్థమైంది, కానీ విచక్షణ నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ ప్లేస్లో మన సిస్టర్ని పెట్టి చూడు. నేను ఏంటంటే నా కాన్సెప్ట్ మొత్తం, ఇప్పుడు ఆ టీవీ ఉంది, నీ టీవీ ఉంది, నీకు అవసరం ఉంది కానీ నేను తీసుకుపోతా అంటున్నా. కరెక్టే, తీసుకుపోతా కదా. తీసుకుపోతే మళ్ళీ నువ్వు టీవీ మళ్ళీ తెచ్చి కొనుక్కొచ్చుకుంటావా, లేకపోతే వద్దులే అని వదిలేస్తావా, ఎట్లా అని నాది. అది ఎదుటి వ్యక్తి నువ్వేట నిర్ణయిస్తావు, నువ్వేం చేస్తావు? నేనైతే కనుక ప్రస్తుతం నాకు అవసరం ఉంది, ఉండదు అని చెప్తాను. నేను తీసుకపోగా అని చెప్తాను. నేనైతే చెప్తాను. ఒకవేళ నాకు నిజంగా నాకు అవసరం లేదంటుంటావు కదా. నేనంటే నువ్వు నన్ను తీసుకురా నాకు ఎగ్జాంపుల్స్తో. నువ్వు ఉదాహరణకి నా అయిపోయాడితే ఎందుకు ఇస్తా? అది ప్రస్తుతం నాకు అవసరం ఉంది. అన్నిటికి కాదు, అది సబ్జెక్ట్. నేను అదే నేను ఆత్మదర్శనం బుక్ ఉంది, అది తెచ్చి బుక్ తీసుకుపోతారా జోగియాలి చదువుతుంటే ఇస్తాడా అంటే ఇస్తాడా, ఎందుకంటే బుక్ కదా, ఆ బుక్ కావాలంటే ఆత్మదర్శనం ఎవరికైనా ఇచ్చేస్తాడు.
ఈ బుక్ మనం వాడుకుంటాం అంటే వచ్చినసారి 10 సార్లు వస్తే 10 సార్లు 10 బుక్లు తీసుకోపో జ్ఞానమే కదా అది. నేను అంటున్నది అది విచక్షణ. నేను ఒకసారి ఏంటంటే నువ్వు వచ్చి ఏదైనా బుక్ తీసుకపో, అవును, నేను నాకు పైసలు వద్దు తీసుకపో అట్లా చాలా సార్లు ఇప్పటికీ చేస్తాను. నేను ఒక కానీ 20 సార్లు వచ్చిన కానీ ప్రతిసారి ఒక అది ఎవరికి చెప్పినా, నీకు చెప్పినా ఎవరికో కాదు, నీకు చెప్పలే కదా. అదే చెప్పిన ఆ వ్యక్తి ఎవరో అతనికి చెప్పబడ్డది, అతనికి వర్తించింది. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను అడిగింది అదే, సర్వం ఈశ్వర కార్యమే కాదు అంటే ఎవడు అడుగుతాడో అనుకున్నాడు అని చెప్పిండు. ఇప్పుడు అతనికి ఇచ్చిన జవాబు అది. నీవు అడిగితే నీకెందుకు, నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకుపోవడం నీతోటి, నీకు ఇచ్చే ఆన్సర్ వేరు కదా. నువ్వు ఎవరన్నారు? అవసరం ఉంది. నువ్వు ఒక రోగి అయినప్పుడు నేను నీకంటే పెద్ద రోగిగా వ్యవహరిస్తా, ఎందుకంటే దాన్ని మేలుకొల్పడానికి. అట్లా అనిపిస్తుంది. అంటే ఏంటంటే డబ్బు మీద వ్యామోహం వద్దు, అది వ్యామోహం లేదు, అవసరం ఉంది. నాకు వ్యామోహం లేదంటే నీకు ఇస్తాను కాదు. అట్టెట్టుంటుంది, నువ్వు భలే ఉన్నావు. దాంట్లో ఇరుక్కపోవద్దు కదా అని తీరుకుపోలే. వ్యక్తిని బట్టి నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మొదటికి రా. ఆ మాట ఎవరికి చెప్పినా, నేను వేరే వ్యక్తికి చెప్పినా, నీకు సంబంధం లేదు అది. ఆ వ్యక్తి అడిగిన సందర్భం అటువంటిది. అతను చూస్తే నాకు అనిపించింది ఇతను ఒక పుస్తకంతో ఆగుతాడని. మొత్తాన్ని తీసుకపో, నాకేమవుతుందంటే జర లేస్తావా, కుర్చీ తీసుకుంటే అట్లా అంతవరకు వస్తుంది. అది అపార్థం చేసుకుంటారు దాన్ని. నేను అదే అనింది. ఇంకోటి, మనిషికి విచక్షణ అసలు ఇయ్యను. అట్లాంటి వాళ్ళు నేను రానియను కూడా. నేను అదే చెప్పిన విచక్షణ. నేనేమన్నా అంటే వెర్రిగా అర్థం చేసుకోవద్దు స్పిరిచువాలిటీ. ఇప్పుడు నాదంటూ ఏది లేదంటే అరే తీసుకోరా అట్లా అనకూడదు. ప్రస్తుతం తనకు వాటితో అవసరం ఉంది కాబట్టి నిజంగా కొనుక్కున్న వాడి కంటే ఉన్నాడు జ్ఞానం అంటాడు. ఏమన్నా ఇప్పుడు నేను ఇది అన్న గురించి కొన్ని అడిగినా, ఏంటంటే ఇప్పుడు నేను అడిగినా అనుకో, ఇప్పుడు మా ఒకరింటికి వచ్చినా వాళ్ళు ఏమన్నా ఈయన పట్టించుకుని కాదు, సీరియస్ అవుతున్నాడు. అది జ్ఞానం. మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్, అది ఆయన ఇష్టం, నీకే. మళ్ళీ జ్ఞానం ఎందుకు చెప్తుండ్రు? ఆయన ఇప్పుడు మీరు చెప్పింది మీ నుంచి ఆన్సర్ వచ్చింది, నాకు మీ నుంచి ఆన్సర్ వచ్చింది. ఏమన్నారు మీరు? అతనికి అజ్ఞానం లేదని చెప్పారు. అది 100% కరెక్ట్. అది నీకు నచ్చింది నా మాట. నీకు నీ గురించి నువ్వు ఆలోచించు. నేను మహామేధావిని, నేను పెద్ద సైంటిస్ట్ అని చెప్తాను, నేను ఎవరినమ్మా అన్నాడు. ఆయన చెప్పుకుంటాడు. ఆయన సమస్యలు ఆయన సృష్టించుకుంటాడు. ఆయన సమస్యలు ఉద్వేగానికి లోనే కాదు. నాకు ఒక క్వశ్చన్ అన్న, ఉద్వేగానికి లోనయ్యేటోళ్ళు, కోపానికి లోనయ్యేటోళ్ళు, ప్రశాంతంగా ఉండని వాళ్ళు డ్యాన్ల నేను అడుగుతున్నా. హీ మే బి యాక్టింగ్ లైక్ దట్. యాక్టింగ్ కాదు అది. నీకెట్ తెలుస్తుంది? నాకు చెప్పింది. నన్ను చూస్తే నువ్వు నాతో వారం రోజులు ఉంటే ఈయనకు తాత, నేను మస్తు కొట్లాడతా. నేను ఉతికి ఆరేస్తా ఒక్కొక్క. ఇప్పుడు నేను సందర్భం కోసం నటిస్తా. నేను అది ఉంటే పని అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక కుక్క ఉంటే రాయి పట్టుకుంటా, అంత నాకు ద్వేషం ఉంది ఏమన్నా, ఆ రాయికి పని అవుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు నాతో నీకు అవసరం ఉంది, మా రూమ్లో వచ్చి నేను వారం రోజులు మీ రూమ్లో వచ్చి ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు అడిగి చూడు. అవసరం ఉంది, మీకు అవసరం ఉంది, నేను వస్తా అనుకుంటున్నారు మీరు. నేను అడగాలనుకుంటున్నాను. మీరు వచ్చి ఉండాలనుకుంటున్నా నాతో 2 రోజులు. మీరు వచ్చి నాతో ఉన్నాక నేనేమన్నా అంటే మీరు ఎంబడే వెళ్ళిపోతారా? కాదు, నువ్వు నిజంగా నన్ను పిలిస్తే నేను రాకముందే కొన్ని ప్రశ్నలు అడుగుతా. నిన్ను ముందే నిర్ణయించుకుని వస్తా. నేను అది నువ్వు అదే రింగ రోజు నేను అంటే ఏం రాను. అసలు నీవెవరు, నీ ఉద్దేశం ఏంది, నేను ఉండటం వల్ల నీకేమొస్తుంది, అక్కడ ఉండటం వల్ల నాకు పని అవుతుందా కాదా, అక్కడ నేను చేసుకునే పనులకి ఏమైనా అడ్డం వస్తుందా, ఇవన్నీ లెక్కలో. వాళ్ళ ఇంటికి పోయినాక వద్దు నాకు ఇప్పుడు అన్నామంటే నువ్వు ఇప్పుడు తిన్నాక కాదు అంటే నాకు వద్దు రోజు అయినా అంటే వాళ్ళ కోసం తినాల్సి వస్తుంది. అట్లా నేను అందుకే రాను అని చెప్పిన. రాకూడదు అట్లా. అంటే నీవు ఎవరిని బలవంతం చేయడానికి లేదు, అది అనైతికం. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన, నువ్వు అన్నం పెడతాటే నాకు వద్దు అన్నావు. ఆత్మజ్ఞానంకి వెళ్ళి ఆవకాయకి జారీరు మీరు. నేను అన్నది ఫస్ట్ మైండ్ అనేది ఎందుకు అట్లా స్పందిస్తుందో అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇట్లాంటివి అనంతమైన ప్రశ్నలు జవాబులు ఉంటాయి. ఇదంతా సూపర్ఫిషియల్. ఇదిగా తెలుసుకోవాల్సింది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు పాపన ఆడిపోతాడు. లైట్ తీసుకో. ఇప్పుడు ఇది కాదన్న సూపర్ఫిషియల్. అసలైంది ఈయనే స్టార్ట్ అయింది, అసలైన జ్ఞానం ఈయనే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము ఇద్దరం ఇంటికి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జామ్ పర్పస్లో వచ్చినాం. నేనేమన్నా, నేను చుట్టాల ఇంటికి రాను, ఎందుకంటే నేను ఆ ప్రశాంతత కోల్పోతా, నేను రాను. ఎందుకంటే వాళ్ళ దిక్కు నుంచి నేనన్నా అఫెండ్ అన్న అయితే, నేను ఏదన్నా చేస్తే వాళ్ళన్నా బాధపడతారు, నేను రాను. వద్దు, మనకు అక్కడ కంఫర్టబుల్ ఉంటుంది చదువుకోనికి, పోందానని తోలుకొచ్చాను. ఇప్పుడు ఏంది, నేను ఆడికి వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను, దీనికోసం ఉండాల్సి వస్తుంది. ఆ విషయం చెప్పలేదు.
నా కోసం వచ్చినప్పుడు 2 రోజులు నా కోసం జ్ఞానం ఉండాలి అంటే కదా. అర్థం తెలుసా? అట్లాంటి లేను, అట్లాంటి అట్లా లేను. ఉండదు. ఇప్పుడు నా కోసం అట్లా వచ్చినప్పుడు ఉండదు, అది రాంగ్. నువ్వేం చేస్తున్నావు, హిట్లర్ లాగా మాట్లాడుతున్నావు, అది తప్పదు. అట్లాంటి లేదు. అసలు జ్ఞానం అంటే తన స్థితిలో నుంచి స్పందిస్తాడు, అవసరమైతే పట్టుకుంటాడు, లేకపోతే వద్దంటే వదిలేసి వెళ్ళిపోవడం. అది అంతేగాని ఒక నేను వ్యక్తికి నచ్చదు. పట్టుకోవద్దంటున్నా, నేను వదిలే అంటున్నా. ఆయన వదిలేస్తే నువ్వు పట్టుకుంటున్నావు కదా. నేను పట్టుకుంటలేను, నన్ను పట్టుకుంటున్నాడు కదా. అసలు నేను ఒక మాట చెప్పినా, అసలు కలిసి ఒక చోటికి పోకండి. నేను అదే చెప్పిన, ఎగ్జాక్ట్ గా అదే చెప్పిన. అసలు అట్లా ఉండకూడదు, తప్పది. నెక్స్ట్ టైం నేను రాను అని చెప్పిన క్లియర్. మీరు అడల్ట్స్, ఇండివిజువల్స్ ఉన్నారు కాబట్టి ఒకరు ఒపీనియన్కి ఉదాహరణ కలిసిపోవాల్సి ఒక టైం ఒక ఒప్పందం రాసుకోవాలి. అన్న చెప్పండి, ఒక ఒప్పందం ఇద్దరు కలిసిపోవాలనుకుంటే ఒప్పందం రాసుకోండి. మళ్ళీ ఇది నేను చెప్పింది ఒక 5-6 చెప్పడం కాదు, ఆచరించాలి. ఇప్పుడు ఇద్దరం కలిసిపోవాలి లేకపోతే పోద్దంతే. అంతే. మళ్ళీ అదే మరి ఇప్పుడు ఇద్దరం కలిసి టూర్ పోవాలనుకుంటున్నాం. టూర్ కోయేది అది చుట్టాలు టూర్ ఇంటికి పోయేది వేరే. ఏదైనా ఒకటేనా, ఏదైనా ఒకటేనా? ఓకేనా? చుట్టాలు టూర్ ఇంటికి పోయినా, పోవడం టూర్ పోవడం రెండు ఒకటే. వేరే 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 అయినా ఇప్పుడు ఏదైనా పని ఒకటే కదా. మళ్ళీ పని ఒకటి అంటాడు. కాదు, అట్లయితే ఇప్పుడు ఇద్దరం కలిసిపోతున్నాం కదా. ఇప్పుడు చుట్టాలు ఇంటికి ఇద్దరం కలిసి ఇద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరం కలిసి హాస్పిటల్ పోతాం, ఇద్దరం కలిసి టూర్ పోతాం, ఇద్దరం కలిసి చూస్తాం. అన్ని ఒక మాట ముగిద్దాం. నేను అంటున్నది, ఇద్దరు కలిసి ఎక్కడికి పోరు, అదొక మిత్. అది ఒక తాట పోతుంటుంది అంత దగ్గరికి. ఊరికే కాసేపు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. మనం ముగ్గురం కలిసి ఉన్నామా ఇక్కడ? ఏం లేదు. అవును. మన ఆలోచనలు వ్యత్యాసాలు ఉంటే మనం 1000 కిలోమీటర్ల అవతల ఉన్నాం. ఇప్పుడు మనం ఆలోచనలు ఒక్కటి ఉన్నారనుకో, నువ్వు ఎంత దూరం ఉన్నా నేను ఎంత దూరం ఉన్నా మనం ఒక్కటిగా ఉన్నట్టు. శరీరాలు ఒక్కటి ఉండడం కాదు కావాల్సింది, నువ్వేమంటావు? మనసులు ఒక్కటి నువ్వు ఉండాలి. జ్ఞానోదయం అయింది కదా, వాళ్ళు ఏం చేసినా నువ్వు చూసుకుంటావు అంటే ఎట్లా ఉంటారు? అట్లా కుదరదు, చేతగాని స్థితి కాదు. ఇప్పుడు ఒక పనికి ఇద్దరం కలిసిపోవాల్సింది వస్తుంది అనుకున్నా, మళ్ళీ ముందే దాన్ని స్పెసిఫిక్ గా చెప్పు. స్పెసిఫిక్ చెప్పు. స్పెసిఫిక్. నువ్వు స్పెసిఫిక్ గా నువ్వు అట్లా అబ్స్ట్రాక్ట్ మాట్లాడుతున్నావు. అడ్డగోలుగా మాట్లాడితే కాదు. ఇప్పుడు నేను ఏదైనా నడితే ఇవ్వాలి కదా అంటే, అవునంటే బంగారు నెక్స్ట్ నేను అదే అంటలేను. లేకపోతే నేను ఏదైనా చేసావా అంటే నువ్వు ఇదే దుంకాంటాడు. ఇంకా దుంకాలా నేను నీ జ్ఞానోదయం అయింది కదా, నేను చెప్పిన దుంకురా అంటే. ఇట్లా ఎక్కువసేపు పట్టించొద్దు అంటున్నా. అసలు నీ మైండ్ ఎట్లుందో చూడు. అసలు యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అదర్స్. నీకు ఎక్కడ ఉంటుంది శాంతి? నువ్వు అతని గురించి ఆలోచించడం మానేస్తేనే నీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, నన్ను తిట్టిండ్రు, అది నా నువ్వు అయిపోతే తీసుకెళ్ళి ఎందుకు పడుతున్నావు? అట్లాంటి లేను. నేను తిట్టను ఎవరిని, తిట్టాలనిపిస్తే తిడతా, కానీ నాకు ఎందుకు తిడతా ఎవరినైనా? నాకు మీ నుంచి రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నాం, సమాధానం ఏమిటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా బొద్దులు తిట్టిండ్రు, మిమ్మల్ని కొట్టలేరు, ఆ వ్యక్తి ఎవరో అది ఎంతసేపు పెట్టుకుంటారు మీ మైండ్ లో? అది పెట్టుకొని ఏది మనసులో పెట్టుకోను. నేను అది చెప్పింది. నువ్వెట్టే చెప్తావు, నేను చెప్పేది ఇవన్నీ మనసులో పెట్టుకో. మీ ద్వారా నాకు తెలిసింది. అది తెలియడం వేరు, నువ్వు నాతో ఉంటే నిజమా కాదా కూడా తెలుస్తుంది. ఇప్పుడు స్థితి అనేది ఎట్లుంటుంది, మాటలు ఏదన్నా చెప్పొచ్చు, నిజమా కాదా నీకెట్లా తెలుస్తుంది? నేను మేబీ అబద్ధం చెప్తున్నానేమో, అందుకని మాటలు నమ్మకు. అంటే మీరు ఒక ధారణను ఎక్కువసేపు పట్టి ఉంచుకుంటారా? నెగిటివ్ థాట్స్ నాకు ఏ ధారణలు లేవు, ఇప్పుడు నా స్థితి చెప్తున్నా. ఇప్పుడు అతన్ని అన్ని ఒక విషయం గుర్తిస్తాను. ఇప్పుడు ఏమన్నానంటే, ఆయన నాకు ఇల్లుద్దు వెళ్ళొద్దు అంటాడు, పోయి మనీ కూడా కొనుగోలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. నేను చెప్తాను నీ దారి ఎందుకు చెప్పాలి? నీ దారి నేను కొన్ని క్వశ్చన్ దారి నాకేమనిపిస్తుంటే, అన్నకి ఇల్లు అన్నాడు, 50 లక్షలు వద్దని చెప్పలే, నాకు మూల మూల ఉంటే అది కూడా చెప్పలే. నువ్వు తప్పుగా అర్థం చేసుకొని నేను చెప్పినా అనకూడదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇల్లు కొన్నది నేనే, దాని మీద నా పేరు, మా ఇంటి వాళ్ళ పేరు, డాక్యుమెంట్ మా పేరే ఉంటుంది, కానీ దాంతో నాకు అటాచ్మెంట్ లేదు. అది పోయినా నేను బాధపడదని చెప్తున్నా. ఇప్పుడు చెప్పు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పట్టుకోనని అన్నారు కదా. పట్టుకోలే, అదే చెప్తున్నా, అటాచ్మెంట్ లేదంటే ఏంది? అది పోయినా పరే, 100% పోయినా పర్వాలేదు. నా చుట్టూ అందరు వీక్ని ఐ డోంట్ మైండ్, నేను హాయిగా నా పని చేసుకుంటాను. చెప్పండి జరా నువ్వు. ఇంకోటి, అన్న పెళ్లి చేసుకుందానిలే. ఇప్పుడు నాకు పెళ్ళి అని కూడా చెప్పిండు. ప్రపంచికంగా అది ఒక నెసెసిటీ, ఎందుకంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళు తప్పగా చూస్తారు, ఊర్లో చెడుగా మాట్లాడుకుంటారు, దరిద్రులు ఉంటారు కదా. ఇంకోటి, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నాకు పెళ్లి వద్దు, నా పిల్లలు లేదు కదా, పిల్లలు లేరు, అడాప్ట్ చేసుకున్నారు ముందు. ఇంకేంది ఇప్పుడు కన్నాను నీకు తెలుసా? కానీ నా చేత కాబడలేదు అంటే అట్లే వాడు అన్నాడు. అట్లాంటి కాదన్నా, ఏమంటారు? నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను వేదాంతం నీ మనసు ఏమంటారు? నాకు సంబంధం లేదు, వేయించుకోమంటాడు. అది అబద్ధం. ఇదంతా నీవు అడిగినావు. నేను అంటున్నది, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు అది నీ ఆలోచన. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే హంబుల్గా వచ్చి నీ ప్రశ్న అడుగు, నా మూలంలో నేను చెప్తా. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వస్తువులు ఏవి నా ఆధీనంలో నాకు అవసరం ఉంది కాబట్టి ఉపయోగిస్తున్నా, దీంతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు లేదు లేదు
అది పోతే వెతుకుతా, మళ్ళీ అవసరమైతే ఇంకోటి కొంటా. ఎవడైనా ఖాళీలో కొడతా అవసరం ఆ, నాకు అటాచ్మెంట్ లేదు లేదు లేదు. ఇదొక్కటే మనం ఫస్ట్ చర్చించింది అది. కర్తాభావన అటాచ్మెంట్ పోతే నువ్వు అవసరానికి అవసరం. ఇప్పుడు నాకు బట్టలు అవసరం అంటే బట్టలు లేకపోతే బతకలేనుకునేది అట్లేం లేదు. అట్లాంటిది ఏం లేదు. నాకే బాధ లేదు. వీడేమంటున్నాడు అటాచ్మెంట్ లేదు, బాధ ఎక్కడ? టీవీతో లేదంటే ఇప్పుడు అన్న నేనేమన్నా అంటే అన్న నాకు టీవీతో అటాచ్మెంట్ లేదంటే పగిలిపోతే బాధపడడు. రెండోది దాన్ని రిపేర్ చేపించగలుగుతామా చూస్తాడు. మూడోది ఎవరన్నా అవసరం ఉంది ఇది లేకపోతే కాదంటే ఆ స్థితిలో అప్పుడు ఆయనకి ఇవ్వాలనిపిస్తే ఇచ్చేస్తాడు. అంతే. రెండోది నువ్వు ఎత్తుకపోతా అంటే బాగా ఎత్తుకపోయినావు కదా అన్నాడు, నీ ఖాళీలో కొడతారా అని చెప్పిన. అవును, కరెక్ట్. అది నీ ఖాళీలో కొడతా క్యారెస్ అట్లేం లేదు. నా వస్తువు ఇట్లా ముట్టుకోవాలంటే కూడా నేను అసలు ఘోరంగా సీరియస్ అవుతాను. దాని అర్థం నాకు ప్రస్తుతం నా ఆధీనంలో నాకు అవసరం ఉన్న వస్తువు ఇది. నా పర్మిషన్ లేకుండా ఎట్లా ముట్టుకుంటావు? చెప్తే కదా, జ్ఞానోదయం అంటే చేతగాని స్థితి కాదు, చపలత్వము కాదు, స్పష్టత ఉంది నాకు దీని పట్ల. ఇప్పుడు చెప్పు, ఎందుకుంది, ఎందుకు వాడుతున్నా, ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు నా ఆధీనంలో ఉంటుంది? నేను నా కాన్సెప్ట్ మొత్తం ఏం లేదన్నా. ఇంకొకటి మనం ఆపేసేయాలి. నేను వేరే ఒకటి నేనేమంటున్నానంటే ఏది ఉన్నా లేకున్నా, ఏది వచ్చినా రాకున్నా మైండ్లోకి తీసుకొని బాధపడొద్దు అంటున్నాను నేను. నేను అన్నది నువ్వే బాధపడుతున్నా, మేము ఎవరం బాధపడుతున్నాం. కానీ కనపడుతుంది కదా, ఏది బాధపడుతుంది? ఆయన బాధపడ్డట్టు కనవ. అది నాకు తెలియదు, నేను నా గురించి చెప్తున్నా. నీకెట్టు తెలుస్తుంది? నేను ఒక్కడితే చెప్పగలను, నీలో విపరీతమైన పరిచింతన ఉంది. అది పోకపోతే యూ సఫర్. అంతవరకు ఏం లేదు, ఏడుస్తే బాధ ఉన్నట్ట ఏం లేదు. నీకు అనిపిస్తే ఓకే, అది నీకు అనిపిస్తున్న ఫీలింగ్. సో నీకు అనిపించింది నీ జోబులో పెట్టుకో, అది ఆయన జీవితం ఆయన చూసుకుంటాడు. కానీ ఒక్కటైతే చెప్తున్నా, నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించే ప్రక్రియ బ్రహ్మాండంగా ఉంది. అందుకని ఒకటి, నీ లైఫ్లో నేను ఇబ్బంది ఏదైనా పెడుతుందంటే ఇది ఒక్కటే పెడుతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు నువ్వు గట్టి కోపం అన్న కోపం అవుతున్నా నాకు బాగా అనిపిస్తుంది కదా, నీ మనసులో పెట్టుకో. ఎందుకు గెలుపుతున్నావు? దూరం పో. అది చెప్పకాకు. ఇప్పుడు పంది ఉంది, బురదలో బొర్లింది, అది హ్యాపీగా ఉంటది, దానికి దూరంగా నువ్వు ఉండాలి. వాణి మారవు నువ్వెందుకు చెప్తావు? ఇప్పుడు ఇప్పుడు కోపపడి బాధపడి ఏడుస్తుండు, అది నాకు బాధపడి. అది ఆయన ఇష్టము, నీకెందుకు? నీవు కారణం అని చెప్పిండా? చెప్తాను ఎవరిష్టం. కారణం అయితే నువ్వే కారణం రా అని చెప్తా. నీవు కారణం కానప్పుడు ఎవరిష్టం? ఇప్పుడు చెప్పానా, ఇప్పుడు నేను దొరికొచ్చిన నా వల్ల బాధపడుతున్నాడు, నేనేనా కారణం? నీ వల్ల చెప్పలే కదా, చెప్పిన నేను చెప్పాను కదా. అట్లయితే ఓకే, నెక్స్ట్ బలవంతం చేయొద్దు, నెక్స్ట్ రాకు అంతే. ఇదే చివరిసారి. ఆయన కనిపిస్తే ఆయన వస్తాడు, నీకు అనిపిస్తే నువ్వు వస్తావు. నీ కోసం ఆయన రావడం ఏంది నాన్సెన్స్? అలాంటప్పుడు ఆయన చాలా సాటిస్ఫై చేయాలి. ఆయన నాగండి అని చెప్పంటే చేయాలి, నీకోసం వచ్చాడు కదా. అంటే తమ్ముడు కదా, కొంచెం అజ్ఞానం ఉంటుంది అట్లా. సరేనా, థ్యాంక్ యూ. అలాగే.